తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. స్టేట్ ఎన్నికల కమిషనర్ రాణి కుముదునితో పోలింగ్ సరళి పర్యవేక్షిస్తున్నారు. ఇక పంచాయతీరాజ్ కమిషనర్ సృజన కూడా పోలింగ్ సరళి పరిశీలిస్తున్నారు. గతేడాది కంటే పోలింగ్ పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నామని చెప్తున్నారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు కమిషనర్ సృజన. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఎలెందర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర నుంచి సీసీ కెమెరా ద్వారా కమాండ్ కంట్రోల్ నుంచి అంటే ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. అన్ని జిల్లాలకు సంబంధించి స్క్రీన్స్ ఏర్పాటు చేసి అక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ సరళి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఇక్కడ ఎన్నికల కమిషనర్కి సంబంధించినటువంటి అధికారులు. ప్రస్తుతం మన విజువల్లో చూస్తున్నాం ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మేడం ఉన్నారు, అదేవిధంగా పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కమిషనర్ మేడం ఉన్నారు. ఎన్నికల పోలింగ్ అధికారులు నోడల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసుకొని ప్రతి జిల్లాలో ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎలాంటి పోలింగ్ సరళి నమోదవుతుందనే అంశాలకు సంబంధించి కూడా ఇక్కడ మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం కోలాహలమైనటువంటి వాతావరణంలో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ సమీక్షలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు మాట్లాడేందుకు పంచాయతీరాజ్ కమిషనర్ మేడం సృజన గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. సార్, మేడం ఎట్లా ఉంది పోలింగ్ సరళి, ఎట్లా ఉంది? స్టార్ట్ అయ్యి కొద్దిసేపు అయినప్పటికీ కూడా మానిటరింగ్ ఎట్లా కనిపిస్తుంది ఇక్కడ నుంచి? మనకి ఈరోజు ఫేజ్ 1 పోలింగ్లో భాగంగా 3800 విలేజెస్ ఈరోజు పోలింగ్కి వెళ్తున్నాయి. మనం చూస్తే ఉదయం 7 గంటలకి పోలింగ్ కమెన్స్ అవ్వాలి. మేము కూడా అన్ని కెమెరాస్ పెట్టుకొని చూస్తున్నాము ఎక్కడెక్కడ పోలింగ్స్ కమెన్స్ అయింది, ఎక్కడైనా అవ్వలేదా, కమెన్స్ అయిన దగ్గర ఎలా ఉన్నారు అని. చాలా ఉత్సాహంగా ఓటర్లందరూ లైన్లలో బార్లు తీరి ఓటింగ్ వేస్తున్నారు, చేస్తున్నారు. గ్రీనరీ పోలింగ్ స్టేషన్స్ అంటే డిఫరెంట్గా కొన్ని ఆదర్శవంతమైనటువంటి పోలింగ్ స్టేషన్ నిర్మించారు కదా, ఎక్కడెక్కడ ఎలాంటి పోలింగ్ స్టేషన్స్? అన్ని జిల్లాల్లో కూడా ప్రతి మండలానికి కనీసం ఒకటి ప్లాస్టిక్ రహితంగా గ్రీన్ పోలింగ్ స్టేషన్ పెట్టమని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే డిజేబుల్డ్ ఉంటారో, డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉంటారో వారందరికీ అనుకూలంగా ఉండే విధంగా సో ఓటింగ్ చేయటానికి అందరినీ ఇంక్లూడ్ చేసుకునే విధంగా ఇంక్లూజివ్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఈసారి ప్రతి మండలానికి ఒకటి ఖచ్చితంగా పెట్టడం జరిగిందండి. మొత్తంగా ఎన్నికల సరళి అయితే ప్రారంభం. ఎన్నికల పోలింగ్ సంబంధించినటువంటి సరళి పర్యవేక్షిస్తున్నారు కమిషనర్, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి అధికారులు. సో ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని సమీక్షించి ఆ సంబంధించిన అధికారులకు కూడా డైరెక్షన్స్ ఇచ్చే విధంగా వెబ్కాస్టింగ్ ద్వారా సీసీ కెమెరాల మానిటరింగ్ అయితే ఇక్కడ కమాండ్ కంట్రోల్ నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి. సో మధ్యాహ్నం వరకు జరిగేటువంటి పోలింగ్ సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికే అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుందనేది అధికారులు భావిస్తున్నారు. విడుదల వెంకట్తో ఎలెందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.